యుఎస్ఏ వెనిజులా, ఇరాన్, గ్రీన్లాండ్ లాంటి దేశాలను సైనికంగా ఆక్రమించకపోయినా వాటి మీద నియంత్రణ సాధించాలని ప్రయత్నిస్తుంది. ఇందుకు ఒక ప్రధాన కారణం ఉంది. యుఎస్ఏ ఆలోచన విధానంలో వచ్చిన మార్పు. యుఎస్ఏకి ఒక భయం మొదలైంది. తన పెద్దన్న అనగా సూపర్ పవర్ పాత్ర పోతుందేమో అన్న భయం. ప్రపంచ ఆధిపత్యం, డాలర్ మరియు మిలిటరీ అని నమ్మింది. కానీ 2008 తర్వాత ప్రపంచం నెమ్మదిగా మారడం మొదలైంది. మొదటగా రష్యా స్టేజ్ మీదకు వచ్చింది. 2008లో జార్జియా మీద దాడి, 2014లో క్రైమియాను, 2022-24లో ఉక్రెయిన్లో 40% భూభాగాన్ని ఆక్రమించడం. రష్యా ఇలా చేస్తుండడానికి కారణం నేటో విస్తరణ. తర్వాత పేపర్ టైగర్ అయిన చైనా రంగంలోకి వచ్చింది. కానీ చైనాకి రష్యా లాంటి ట్యాంక్స్ అవసరం లేదు. చైనా యుద్ధం చేయదు. చిన్న లేదా వ్యూహాత్మక దేశాలను డెప్త్ ట్రాప్లోకి లాగి వాటి సహజ వనరులను, పోర్టులను, రైల్వే లైన్లను దీర్ఘకాలం లీజులోకి తీసుకుంటుంది. ఉదాహరణకు శ్రీలంక నుంచి హంబంతోట పోర్ట్, పాకిస్తాన్ నుంచి గ్వాదర్ ఎట్సెట్రా. ఇక్కడే అసలు గ్లోబల్ కాన్ఫ్లిక్ట్ మొదలైంది. ఇప్పుడు ముందుకు వెళ్లే ముందు 2 కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. కాన్సెప్ట్ 1, పెట్రో డాలర్. పెట్రో డాలర్ వలన యుఎస్ఏకి భారీ లాభం. ఎందుకంటే ప్రపంచం ఆయిల్ కొనేటప్పుడు డాలర్ వాడుతుంది. కాన్సెప్ట్ 2, గ్రీన్ ఎనర్జీ సిస్టమ్. పెట్రో డాలర్ ఉన్నంత వరకు అమెరికా సూపర్ పవర్. కానీ గ్రీన్ ఎనర్జీ ఏజ్ వస్తే లాభం చైనాకి. ఎందుకంటే ఈవీ బ్యాటరీలకు కావలసిన లిథియం, కోబాల్ట్, నికెల్, రేర్ ఎర్త్ మినరల్స్ ఇవన్నీ చైనా సప్లై చైన్లో 70-90% కంట్రోల్లో ఉన్నాయి. అంటే పెట్రో డాలర్ యుఎస్ఏ పవర్, రేర్ ఎర్త్ మినరల్స్ లేదా గ్రీన్ మినరల్స్ చైనా భవిష్యత్తు శక్తి. దాంతో యుఎస్ఏ భవిష్యత్ థ్రెట్స్ని ముందుగానే న్యూట్రలైజ్ చేయడానికి ఇరాన్, వెనిజులా, గ్రీన్లాండ్ వంటి స్ట్రాటజిక్ ప్రాంతాలను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఒక్కో దేశం ఎందుకు ముఖ్యమో చూద్దాం. 1, ఇరాన్. యుఎస్ఏకి ఇరాన్ నుంచి ముఖ్యంగా 3 డైరెక్ట్ థ్రెట్స్ ఉన్నాయి. 1, డాలర్ బైపాస్. ఇరాన్ తన ఆయిల్ని డాలర్లో కాకుండా యువాన్ మరియు రూబిల్లో విక్రయించడం మొదలుపెట్టింది. ఇది డాలర్కి మొదటి పెద్ద దెబ్బ. 2, న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఇరాన్ యురేనియం ఎన్రిచ్మెంట్తో న్యూక్లియర్ వెపన్స్ క్యాపబిలిటీని పెంచుకుంటుంది. యుఎస్ఏకి ఇది మిడిల్ ఈస్ట్ స్టెబిలైజేషన్కి దారితీస్తుంది. 3, ప్రోక్సీ నెట్వర్క్స్. హెజ్బుల్లా, హమాస్, హౌతీ రెబెల్స్ వంటి సంస్థలకు ఇండైరెక్ట్ సపోర్ట్. మిడిల్ ఈస్ట్లో యుఎస్ఏ ఇన్ఫ్లుయెన్స్ను తగ్గిస్తుంది. యుఎస్ఏకి ఇవన్నీ డైరెక్ట్ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్. 2, వెనిజులా. ప్రపంచంలో అత్యధిక హెవీ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ వెనిజులాలో ఉన్నాయి. యుఎస్ఏకు ఇది ఎనర్జీ పవర్ హౌస్. రష్యా ఇంటర్మీడియట్స్ ద్వారా వెనిజులా నుంచి ఆయిల్ మరియు గ్యాస్ను చైనాకు పంపుతుంది. దీంతో యువాన్ యూసేజ్ పెరుగుతుంది, డాలర్ యూసేజ్ తగ్గుతుంది. అంటే చైనా కరెన్సీ బలపడుతుంది, యుఎస్ఏ కరెన్సీ బలహీనపడుతుంది. అనగా యుఎస్ఏకి అసలు కోపం వెనిజులా మీద కాదు, ఆయిల్ డాలర్లో కాకుండా యువాన్లో ట్రేడ్ అవ్వడం పైనే. 3, గ్రీన్లాండ్. 21వ శతాబ్దపు నిజమైన బంగారం. ఇది ఆర్కిటిక్ ప్రాంతంలో ఉంది. ఆర్కిటిక్ ప్రాంతం ఐస్తో కప్పబడి ఉంటుంది. భవిష్యత్తులో గ్లోబల్ వార్మింగ్ వలన ఐస్ కరిగితే 2 పెద్ద లాభాలు. 1, కొత్త నౌకాయానం. 2, రేర్ ఎర్త్ మినరల్స్ యాక్సెస్. 1, కొత్త నౌకాయానం. ఈ సముద్ర మార్గం ద్వారా చైనాతో ట్రేడ్కి చాలా తక్కువ దూరం. ఆ సమయంలో ఆర్కిటిక్ ట్రేడ్ రూట్స్ను ఎవరు నియంత్రిస్తారో భవిష్యత్తులో వరల్డ్ ట్రేడ్ కూడా వాళ్ళదే. ఆర్కిటిక్లో రష్యా ఇప్పటికే ఆధిపత్యం కలిగి ఉంది. యుఎస్ఏ దీన్ని బ్యాలెన్స్ చేయడానికి గ్రీన్లాండ్ కావాలి. 2, రేర్ ఎర్త్ మినరల్స్ యాక్సెస్. మినరల్స్ అంటే యుఎస్ఏకి చైనాను కంట్రోల్ చేసే అవకాశం. ఎందుకంటే గ్రీన్లాండ్లో 18% రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. కెనడా, యుఎస్ఏ, యూరప్ భవిష్యత్ పరిశ్రమల కోసం ఇది కీలకం. చైనా వద్ద ఇప్పటికే 40-60% రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. ప్రాసెసింగ్ మాత్రం చైనా వద్ద 90%తో మోనోపోలీ. అందుకే 2019లో డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ను కొనాలని నిర్ణయం తీసుకున్నాడు. దాంతో డెన్మార్క్ షాక్ అయింది, ప్రపంచం నవ్వింది. కానీ జియో పొలిటీషియన్ మాత్రం సీరియస్గా తీసుకున్నారు. గ్రీన్లాండ్ యుఎస్ఏ చేతిలోకి వెళ్తే రేర్ ఎర్త్ మోనోపోలీ బ్రేక్ అవుతుంది. ఆర్కిటిక్ రూట్స్ యుఎస్ఏ చేతిలోకి వస్తాయి. యుఎస్ఏ చైనాను నియంత్రించడం సాధ్యమవుతుంది. కానీ నేటో బలహీనపడుతుంది. కారణం డెన్మార్క్ నేటోలో సభ్యదేశం. యూరప్ ఆర్కిటిక్ యాక్సెస్ కోసం యుఎస్ మీద ఆధారపడుతుంది. రష్యా ఆర్కిటిక్ ఇన్ఫ్లుయెన్స్కి డైరెక్ట్ చెక్ పడుతుంది. చైనా ఆర్కిటిక్ స్ట్రాటజీ ఆల్మోస్ట్ కొలాప్స్ అవుతుంది. ఆర్కిటిక్లో ఇప్పటికే రష్యా ఐస్ బ్రేకర్ ఫ్లీట్ పెట్టింది. యుఎస్ఏ ఆర్కిటిక్లో ఆలస్యంగా వచ్చింది. గ్రీన్లాండ్ను యుఎస్ఏ కంట్రోల్ చేస్తే ఆర్కిటిక్ యుఎస్ఏ నాటోల సరస్సుగా మారుతుంది. లేదంటే ఆర్కిటిక్ రష్యా, చైనా
ప్లే గ్రౌండ్ అవుతుంది. ఇది ప్రపంచ శక్తి సమీకరణను మార్చేస్తుంది. 21వ శతాబ్దపు అసలు పోరాటం ఆయిల్ వర్సెస్ గ్రీన్ ఎనర్జీ. అన్నిటికంటే పెద్ద ప్రశ్న, సూపర్ పవర్ ఎవరవుతారు? ఈ పోరులో మీ అభిప్రాయం ఏమిటి? డాలర్ ఆధారంగా ఉన్న యుఎస్ఏ గెలుస్తుందా లేదా రేర్ ఎర్త్ మినరల్స్ ఆధారంగా ఉన్న చైనా గెలుస్తుందా? కామెంట్లో చెప్పండి.